పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో ఖమ్మంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ముంపు కాలనీల ప్రజలను అప్రమత్తం చేశారు. మున్నేరు నీటి మట్టం 15 అడుగులకు చేరితే ముంపు కాలనీలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. భారీ వర్షాలు, వరదలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలు తెప్పించుకుంటున్నారు. భారీ వరదల నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఖమ్మంలో భారీ వర్షాలు, మున్నేరు ఉధృతికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. మన ప్రస్తుతం కాలువడ్ దగ్గర ఉన్న ఇక్కడ చూడొచ్చు మున్నేరు ప్రవాహం కూడా అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మహబూబాద్, వరంగల్ ఏరియాలో భారీ వర్షాలు సంబంధించి కురుస్తున్నాయి. దీంతో అక్కడ దాదాపుగా భారీ ఎత్తున వరద ఫ్లోటింగ్ సంబంధించి ఎక్కువ ఉన్న నేపథ్యంలో మున్నేరు సంబంధించి ఆకేరు వాగులు కొంత ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఆ ఫ్లోటింగ్ సాయంత్రం వరకు కూడా ఇంకా పెరిగే అవకాశాలున్నాయని కూడా అధికారులు ఒక అంచనాకు సంబంధించి వస్తున్నారు. దీంతో మున్నేరు ముంపు కాలనీలకు సంబంధించి కూడా పునరావాస కేంద్రాలు కూడా తరలించే ఏర్పాట్లకు సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 16 అడుగులు సంబంధించి చేరిన తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక సంబంధించి జారీ చేయనున్నారు. ఆ తర్వాత 24, 34 సంబంధించి అడుగులు చేరిన తర్వాత 2, 3 ప్రమాద హెచ్చరికలకు సంబంధించి జారీ చేస్తారు. ఇప్పటికే ఈ సీజన్లో 3 జోన్లుగా కూడా వాళ్ళు మున్నేరు పరివాహక ప్రాంతం సంబంధించి కూడా విడదీయడం జరిగింది. ఈ 3 జోన్ల ప్రకారం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు సంబంధించి చేపట్టడానికి మాత్రం అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇటు మధిర ప్రాంతంలో కూడా అక్కడ కూడా భారీ వర్షాలు సంబంధించి కురుస్తున్నాయి. దీంతో ఖమ్మం, బోనకాలు సంబంధించి ప్రధాన రహదారి సంబంధించి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రామకృష్ణపురం ఆ సమీపంలో రహదారిపై 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో పోలీసులు అక్కడ రాకపోకలు సంబంధించి పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు అశ్వరాపేట నియోజకవర్గం వ్యాప్తంగా కూడా అక్కడ కూడా భారీ వర్షాలు సంబంధించి కురుస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా రాకపోకలకు సంబంధించి అంతరాయం ఏర్పడింది. మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల సంబంధించి కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ప్రాజెక్టులకు సంబంధించి రిజర్వాయర్లు కూడా ఇప్పటికే నిండుకుండను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని పాలేరు, వైరా రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నిండి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మున్నేరు సంబంధించి పరివాహకం ఇదన్నీ చాలా డేంజర్. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఎప్పుడు సడన్గా వరంగల్, అదేవిధంగా మహబూబాద్ ఏరియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సంబంధించి కురుస్తున్న నేపథ్యంలో ఏ క్షణానైనా ఈ ఫ్లోటింగ్ అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది చూస్తే మనం కేవలం 1 గంట వ్యవధిలోనే ఏకంగా 30 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైందంటేనే ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఎంత డేంజర్ సిచ్యువేషన్ ఉంటుందన్నది చెప్పనవసరం లేదు. దీంతో ఇలాంటి పరిస్థితులు చాలా వరకు గత ఏడాది ఒక క్లౌడ్ బరస్ట్గానే మున్నేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు సంబంధించి కురిసిన నేపథ్యంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కొన్ని వేల ఇళ్లు కూడా నీట మునిగినాయి. నష్టం తీవ్రత పెద్ద ఎత్తున సంబంధించి వాటి ఇల్లు కూడా దాని ప్రభావం సంబంధించి ఎక్కువ స్థాయిలో ఉన్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ఈ సీజన్ ముగిసేంత వరకు కూడా మున్నేరు పరివాహక ప్రాంతం సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఇక్కడ కార్పొరేషన్ అధికారులు ఒక కార్యాచరణ సంబంధించి సిద్ధం చేసి దాని ప్రకారం ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే మున్నేరు పరివాహక ప్రాంతం సంబంధించి అన్ని చోట్ల భారీ గేట్లను సంబంధించి ఏర్పాటు చేశారు. ఏ క్షణానైనా వరద ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఏ క్షణానైనా ఆకేరు సంబంధించి ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు మాత్రం అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఖమ్మం నగరంలో 3 పునరావాస కేంద్రాలకు సంబంధించి ఏర్పాటు చేశారు. మహిళా డిగ్రీ కాలేజీతో పాటుగా స్వర్ణ భారతి కళ్యాణ మండపం, మరో సంబంధించి పునరావాస మొత్తం 3 పునరావాస కేంద్రాల్లో ఎక్కడైనా ఇబ్బంది ఎఫెక్టెడ్ ఉన్న కాలనీలు, ముంపు కాలనీలు ఉన్నాయి. అక్కడ వారిని జనాన్ని కూడా అక్కడ పునరావాస కేంద్రం తరలించి వారికి అన్ని ఆహారం సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు జిల్లాకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికే వరద పరిస్థితిపై స్థానికంగా ఉన్న అధికారులతో అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ ఖమ్మం సంబంధించి కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా సహాయాలు చేసే ఫోన్ చేసే విధంగా కూడా స్థానికంగా ఉండే అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా వీటికి సంబంధించి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటుగా మహబూబాద్
మహబూబాద్ వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు ఉధృతి ప్రస్తుతం పెరుగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు ముందస్తు సంబంధించి చర్యలు చేపడుతూ స్థానికంగా ఉండే ముప్పు కాలనీలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, మున్నేరు, ఖమ్మం.